గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో గ్రూప్ 2 సంబంధించినటువంటి విజేతలకు 18న నియామక పత్రాలు అందించాలనేసి ప్రభుత్వం అయితే భావించడం జరిగిందండి. సో ఈ తరుణంలో మరి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది అంటే ప్రజెంట్ ఎల్ వెంకటరామరెడ్డి గారు చెప్పేటటువంటి సూచనలు బట్టి చూస్తే ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉందనేసి ప్రభుత్వము దీనిపైన కసరత్తు చేస్తుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి ఆర్ మార్చిలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో ఈ ఫిబ్రవరి మార్చ్ తర్వాత 3 నెలల వ్యవధిలోనే మనకు ఎగ్జామ్స్ కూడా నిర్వహించే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జూన్ నెలలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్, మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎస్పెషల్లీ 4 పేపర్స్ ఉన్నాయి కదా. ఈ 4 పేపర్స్ను కుదించి 2 పేపర్స్ను తీసుకొద్దాము అన్న దానిపైన ఈరోజు చర్చలు జరుగుతున్నాయండి. అదేవిధంగా గ్రూప్ 2లో సిలబస్ సంబంధించినటువంటి మార్పులు కూడా ఉండబోతున్నాయండి. సో దాదాపుగా హైయెస్ట్ వెయిటేజెస్ ఉన్నటువంటి సబ్జెక్టులు కనుక చూస్తున్నట్లయితే మనకు ఎకనామిక్స్ 150 మార్క్స్ ఉంటుంది, ఉద్యమం 150 మార్క్స్ ఉంటుంది కదా. సో దీన్ని తగ్గించుదాము అనేసి చూస్తున్నారు. సో ఇంత హెవీ మార్క్స్ లేకుండా కేవలం 300 మార్క్స్తోనే గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందండి. సో ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్లో ఈ భారీ మార్పులు ఉండే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఈ రెండులో స్టేట్ క్యాడర్ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సో ఒకటే మెర్జ్ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుందండి. మరి గ్రూప్ 1 విషయానికి వస్తే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏది కూడా మార్పు ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది, మెయిన్స్ సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి సో యూపీఎస్సీ తరహాలోనే దీనిపైన గ్రూప్ 1 అనేది మన రాష్ట్రంలో అత్యున్నత పెద్ద పోస్టు కాబట్టి దీనిపైన మార్పులు చేర్పులు ఉండకపోవచ్చండి బహుశా. సో ఎందుకు అంటే మనకు ప్రిలిమరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సీ తరహాలోనే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 మాత్రము చేంజెస్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇకపోతే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఈ రెండిట్లో 2 పోస్టులను కలుపుతారు. ఈసారి మెర్జ్ చేసి ఒకటే ఎగ్జామ్ నిర్వహిస్తారు, అదే గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారండి. సో ఇక పైన గ్రూప్ 4 ఉండదు, ఇక గ్రూప్ 3 ఎగ్జామే ఉండబోతుంది అనమాట. సో ఎందుకు అంటే మరి సమయం ఆదా అవుతుంది, ఈ యొక్క అప్లికేషన్స్ సంబంధించినటువంటి అమౌంట్ అయినా సరే అవన్నీ కూడా తగ్గించవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్స్ 2 విధాలుగా కండక్ట్ చేయడం అవసరం ఉండదు. సో ఒకటే చేసి త్వరితంగా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఎస్పెషల్లీ గ్రూప్ 2లో ఉంటుందండి. సో గ్రూప్ 2లో ఎవరైతే పాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 783 మంది అభ్యర్థులకు ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు ఇవ్వబోతున్నటువంటి మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు మంగళవారం సచివాలయం సమీక్షించడం జరిగిందండి. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలు చెందిన వారే అధికంగా ఉన్నందున ఆయా శాఖల కార్యదర్శులను ఆ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంలో ఏర్పాటు పూర్తి చేయాలనేసి పేర్కొనడం జరుగుతుంది సార్. సో మొత్తానికైతే పాత నోటిఫికేషన్లు అయితే భర్తీ అవుతున్నాయండి. సో కొత్త నోటిఫికేషన్లు అనేది మనకు కొత్త ఏడాది డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ బర్త్డే రోజు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.